హలో ఎవ్రీవన్ వంటగదిలో అంటే కిచెన్లో మనకి ఏంటి అంటే స్టవ్ వెనకాల టైల్స్ ఉంటూ ఉంటాయి. వాల్ టైల్స్ అయినా, ఫ్లోర్ టైల్స్ అయినా, స్టవ్ అయినా, స్టవ్ కౌంటర్ టాప్నైనా వీటన్నింటికి ఒకే లిక్విడ్ అండి. పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి లిక్విడ్ని మనం ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేసుకుంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ముఖ్యంగా స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా జిడ్డు పట్టేసి ఉంటాయి. మనము కంటిన్యూగా వంట చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆవిరంతా కూడా వెళ్ళడము, అలాగే ఆయిల్ జిడ్డు మరకలు ఇవన్నీ కూడా ఇక్కడ టైల్స్ చూసారా ఎంత నల్లగా ఉన్నాయో. వీటిని మనము చాలా సింపుల్గా ఓన్లీ 5 నిమిషాల్లో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వంట చేసే ముందు ఈ ఒక్క లిక్విడ్ స్ప్రే చేసుకొని వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే చాలు, మనకి వాల్ టైల్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ అండి, స్టవ్ కూడా ఇదే లిక్విడ్, స్టవ్ కౌంటర్ టాప్కి కూడా. నెక్స్ట్ సింక్ వెనకాల ఉన్న టైల్స్ ఉంటాయి, వాల్ టైల్స్. సో సింక్ వెనకాల ఉన్న టైల్స్ కూడా సేమ్ లిక్విడ్. ఈ ఒక్క లిక్విడ్ మనం స్ప్రే చేసుకుంటే ఇంకా వంటగది ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఈ లిక్విడ్ని ఎలా రెడీ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఏదైనా ఒక 1 రూపీ షాంపూ ఒక 2 ప్యాకెట్స్ తీసుకోండి. అంటే క్వాంటిటీ బట్టి, నేనైతే వీక్లీ వన్స్ అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి 1 ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏదైనా బౌల్ తీసుకొని ఇలా షాంపూ మొత్తాన్ని కూడా ఆ బౌల్లో వేసేసి, వాటర్ ఉంటాయి కదా, నార్మల్ వాటరు, హాట్ వాటర్ కూడా అవసరం లేదు, నార్మల్ వాటర్ వేసేసి 1 స్పూన్ బేకింగ్ సోడా, అంతేనండి, క్లీనింగ్ పర్పస్కి యూజ్ అయ్యే బేకింగ్ సోడా. నెక్స్ట్ షాంపూ, ఈ రెండు కూడా వాల్ టైల్స్ ఎంత నల్లగా ఉన్నా, జిడ్డు మురికి ఉన్నా సరే చాలా బాగా యూజ్. ఏదైనా ఒక డ్రింక్ బాటిల్లో కానీ, చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, సో బాటిల్స్లో కానీ, లేదా స్ప్రే బాటిల్స్ అవైలబుల్గా ఇంట్లో ఉన్నాయా అనుకోండి, స్ప్రే బాటిల్లోనైనా సరే ఈ లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే స్ప్రే బాటిల్లో వేసాను. ఇలా స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత చక్కగా మనం వంట చేసే ముందు, మనం వంట ఒక 1 అవర్ తర్వాత స్టార్ట్ చేస్తామే అనుకోండి, సో అప్పుడే మనము ఇలా టైల్స్, వాల్ టైల్స్ ఉంటాయి కదా, ఈ వాల్ టైల్స్, స్టవ్ వెనకాల ఉన్న వాల్ టైల్స్ మొత్తానికి కూడా ఈ లిక్విడ్ అప్లై చేసేయండి. అలాగే మీరు గ్యాస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే వంట అయిపోయిన తర్వాత మీరు స్టవ్కి అప్లై చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వంట చేసే ముందు మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత వంట కంప్లీట్ అయిపోతుంది కదా. కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మనకి ఏంటి అంటే వంట చేసేటప్పుడు ఆవిరి వస్తూ ఉంటుంది, ఆయిల్ అంతా కూడా మనకి టైల్స్ పైన పడి అది జిడ్డుగా మరకలాగా ఫామ్ అయిపోయి ఉండిపోతూ ఉంటుంది కదా. అందుకోసం మనం లిక్విడ్ స్ప్రే చేసాం కదా, సో ఇలా లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల ఆవిరి ఏదైనా ఉన్నా సరే అది మనకి చక్కగా ఒక లిక్విడ్ లాగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది, అంటే క్రిందకి కారిపోతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి స్క్రబ్బర్ కానీ, నార్మల్ స్క్రబ్బర్ కానీ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా మీరు ఏదైనా క్లాత్ పెట్టైనా సరే క్లీన్ చేసుకుంటే మనకు ఆ జిడ్డు మరకలు రిమూవ్ అయిపోతాయి. ఆ ఏమైనా అంటే ఆయిల్ మరకలు ఏదున్నా సరే చాలా వరకు కూడా రిమూవ్ అయిపోయి టైల్స్ అనేవి కొత్తగా ఉంటాయండి. సేమ్ సింక్ దగ్గర ఉన్న టైల్స్, అలాగే వంట కంప్లీట్ అయిపోయిన స్టవ్కి క్లీన్ చేయడానికి ఇదే లిక్విడ్, స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి సేమ్ లిక్విడ్ అండి. ఇలా మనము వీక్లీ వన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వీక్లీ మనము డైలీ అప్లై చేస్తాం కాబట్టి వీక్లీ అంటే ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి 1 వీక్కి ఒక 1 షాంపూ అయితే 1 రూపీ షాంపూ వస్తుంది. సో కిచెన్లో ఉన్న టైల్స్ అయినా, స్టవ్ అనుకున్న ఉన్న టైల్స్ అయినా సరే చాలా నీట్గా చూసారు కదా. ఇలాంటి మరెన్నో క్లీనింగ్ వీడియోస్ మన ఛానల్లో 1000+ వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, మీ మనీని, టైంని రెండింటిని కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా నీట్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది, సో దట్ నేను ఇంకా మంచి వీడియోస్ మీకు అందగలిగిస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.